హలో మామ బ్రోస్, మీ మామ బ్రో ఉన్నాడు చార్మినార్లో. మీకైతే చార్మినార్ అండ్ ఇక్కడ దొరికే స్ట్రీట్లు అన్ని తక్కువలో చౌకలో దొరికే అన్ని చూపిస్తాను అనమాట. వచ్చేయండి. హలో మామ, మనమైతే ర్యాపిడో బుక్ చేసుకోవాలి మామ. అసలు మ్యాక్సిమం మా ర్యాపిడోకి డబ్బులు మొత్తం గుద్దేంగేసేస్తున్నారు. అసలు 10 కిలోమీటర్స్కి అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే నాకు 270 పడింది. అదే నిన్న నైట్ అయితే కనుక 412 పడింది మా అమ్మ. ముగ్గురికి అయితే గుద్దు ఎంగేస్తున్నారు. అమ్మ ట్రాఫిక్ మామూలుగా లేదు. ర్యాపిడో ఏం చేస్తాం, ఇలా ఉంది. ఇంకా ఈ ర్యాపిడోలో అసలు బుక్ చేసి ర్యాపిడోకి పే చేసిన డబ్బులు మొత్తం మా బాబాయ్, ఓన్లీ మనం తిరగడం మాత్రమే. మామూలు ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు. మీకు ఆ ట్రాఫిక్ చూస్తే చిరాకు వచ్చేది అనమాట. అసలు మామూలుగా ఉండదు ఆ ట్రాఫిక్. అసలు పద్దాక ట్రాఫిక్ అసలు అక్కడ. హలో మా బ్రోస్, మనం గోయింగ్ టు చార్మినార్. రండి వెళ్దాం. ఎలా ఉంటుందో అసలు చేద్దాం. ఏదో కూడా కొత్తగా మా అమ్మ పొద్దు నుంచి వర్షం తాగు దింగుతుంది. అందుకే మనం అయితే 4కి వెళ్తున్నాం. ఏం చేస్తాం, మొత్తం దిగింది, కంపెనీ పోయిందన్నమాట. సో వెళ్దాం. మొత్తం టైం వేస్ట్ అనమాట మనకి. అమ్మ పొద్దున వర్షం పడి ఫుల్గా ఇప్పుడు ఎండ అదే బాగా వేస్తుంది. అదిలా చిరా దింగిస్తుంది. ఎండలో అయితే మనం వెళ్తున్నాం. మార్నింగ్ కుదరలేదు. వెళ్దాం రండి, చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. మన గోల్స్కి అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాం అడిగిలే. సో ఏమన్నా మొత్తం తిరుగుతాం, ట్రై చేస్తున్నాం. మనకి ఫైనల్ అయితే చార్మినార్కి అయితే బస్సు దొరికింది. సో ఇప్పుడు చార్మినార్ చూద్దాం ఎలా ఉంటుంది. ఏంటో ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు ఖాళీ అయితే ఏం లేదు. చిరాకు వచ్చేసి మనకి అలా వాక్ చేసుకుని వచ్చింది సికింద్రాబాద్ బస్ స్టేషన్ అయితే. సో అందరం వెళ్ళి చూస్తున్నారు. మామ బ్రోస్, మనం ఇది చార్మినార్ దగ్గరలో ఉన్నాం. చార్మినార్లో ఉన్న స్ట్రీట్స్ అన్నీ చూపించేద్దాం. స్ట్రీట్లో ఉన్నాయన్నీ. ఇక్కడైతే గాజులు ఇవన్నీ. అసలు మనమైతే ఇంకా చార్మినార్ లోపల ఇంకా వెళ్ళలేదు. ఇంకా బయటే ఉన్నాయి అన్ని సేల్స్. తక్కువ చౌకలో కొనేయచ్చు. తక్కువ బడ్జెట్లు అన్నీ కొనొచ్చు. ఇక్కడైతే మామూలు లేదు. మొత్తం అసలు అన్నీ తక్కువ రేట్లే. బ్యాగులు చాలా బాగున్నాయి కదా. ఎవరైనా వెళ్తే తెచ్చుకోండి. 100 రూపీస్ అంట. ఈ హెయిర్ రింగ్స్ ఇవన్నీ జుమ్కీలు అన్నీ తక్కువ. అసలు మామూలు అసలు చాలా బాగున్నాయి చూడడానికి అయితే. చూడాలి కానీ చూసే కొద్దీ చాలా ఉంటాయి. అసలు 4 సైడ్స్ ఉంటాయి. అసలు స్ట్రీట్స్ అన్నీ తక్కువలోనే ఉంటాయి. 150 రూపీస్లోనే ఉంటాయి. డ్రెస్సులు అయితే ఉన్నాయి మనం చూసాను, చాలా బాగున్నాయి. కాకపోతే ఎలాగంటే 1000 రూపీస్ తక్కువలో ఉన్నాయి అవి అయితే. నేనైతే చూసాను, అది 250 నుంచి మొత్తం స్టార్ట్ అంట. 700, 800లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి. చెప్పులు కూడా తక్కువ, చీప్ అనకూడదు కానీ తక్కువ. అక్కడ ఏంటంటే బయటికి అక్కడికి కొద్దిగా తక్కువలో ఉంటాయి. సో జనాలు ఏంటి ఫుల్గా అన్ని బట్టలు కానీ స్ట్రీట్లో ఉన్నాయి. అన్నీ తక్కువ రేట్లోనే ఉన్నాయి. బట్టలు కానీ అన్నీ చాలా బాగున్నాయి. మీరు వెళ్తే తక్కువ బడ్జెట్లో అన్నీ కొనేయచ్చు అనమాట. హలో మామర్స్, మీరు చూస్తున్నారు చార్మినార్ని 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా మహారాజ్ గారు అయితే కట్టించారనమాట. అసలు చార్మినార్ ఎందుకు కట్టించారంటే ఆ కాలంలో 1591లో పేగు వ్యాధి అయితే విపరీతంగా వ్యాపించేసింది అనమాట. మహారాజు ప్రజల బాధను చూడలేక అది సుల్తాన్ని ప్రార్థించడం కోసం అయితే ఒక మసీదుని కట్టిస్తాను అనుకున్నాడంట. అలా పేగు వ్యాధి మొత్తం అంతమైనాకైతే అది కట్టించడం జరిగింది. చార్మినార్ పైన అయితే ఒక మసీదు అయితే ఉంటుంది మామ. సో గాయ్స్, నేనైతే మీకైతే ఈ 5 నిమిషాల వీడియోలు అయితే మొత్తం అయితే చెప్పలేను అనమాట. అసలు చార్మినార్ గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. నెక్స్ట్ టైం అయితే మంచిగా చూపిస్తాను. మంచిగా అన్నీ మీతో అసలు షేర్ చేసుకుంటాం అనమాట. చూసావా మామ, అక్కడ ఆ గోల, ఆ జనాలు చూస్తుంటే అసలు మామూలు లేదు. ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే తెస్తున్నాం అనమాట. మనమైతే ఫస్ట్ గివ్ అయితే ఆ బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నాం. మీరు చార్మినార్ చూడాలంటే నైట్ టైం వెళ్ళండి. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది మామ. అసలు ఫుల్ రష్ మామూలుగా లేదు. అసలు చిరా దింగుతుంది అయితే. ఈ రష్లో వచ్చేసి ఒక టైం వర్షం కూడా పడుతుంది మనకి. సో మనం వర్షం స్టార్ట్ అయింది. మనమైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి వేరే ప్లేస్కి అయితే వెళ్దాం మామ. మన సబ్స్క్రైబర్స్కి చార్మినార్ చూపిస్తామని లైవ్ అయితే పెట్టామన్నమాట మనం ఇన్స్టాగ్రామ్లో. అలా పెట్టే 5 నిమిషాలు అయ్యింది. అసలు వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. మేము బస్సు కోసం అలా వెయిట్ చేసి అలా తడిసిపోయాము. బస్సు వచ్చింది, అలా ఎక్కేసాం. మామూలుగా లేదు అసలు. అక్కడైతే ఆ జనాలు అలాగే తడుచుకుంటేనే షాపింగ్ చేస్తున్నారు, అలా అన్నీ తిరుగుతున్నారు. సో చాలా బాగుంది.
మామ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాం, వర్షం కారణం అయితే వెళ్ళలేకపోయాం. సో మనం నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, మంచి 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 అన్నీ చూపించాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే చూడండి.